హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో కజ్జికాయల రెసిపీని చూపిస్తున్నానండి. పుట్నాల పప్పు బెల్లంతో కజ్జికాయల్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కజ్జికాయల్ని క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఏ పండగకైనా కూడా చాలా సులభంగా చేసేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ అయిన కజ్జికాయల రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ నేను ఒక ప్లేట్లోనికి ఒక 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. మీరు మైదా పిండికి బదులుగా గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. కాకపోతే మైదా పిండితో క్రిస్పీగా వస్తాయి. ఇందులోనికి కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని చేత్తోనే ఒకసారి అంతా కూడా కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. మరి సాఫ్ట్గా కలుపుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండిని ఇలా కలుపుకొని ఈ పిండికి కొద్దిగా ఆయిల్ రాసుకొని పిండి పైన మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోనికి ఇందులోనికి నేను ఈ కప్పుతో ఇక్కడ 2 కప్పుల పుట్నాల పప్పుని తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోనికి 1 కప్పు బెల్లం పౌడర్ని వేస్తున్నాను. మీరు బెల్లం అయితే తురిమి వేసుకోండి. తర్వాత ఇందులోనికి ఒక 1/2 కప్పు షుగర్ని వేస్తున్నాను. షుగర్కి బదులుగా మొత్తం బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. షుగర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోనికి సోంపు, ఒక 4-5 ఇలాచీలు వేసుకొని మెత్తగా పౌడర్లా ఇక్కడ చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడినంతా కూడా ఒక బౌల్లోనికి వేసేసుకుందాం. అంతా ఈ పొడిని ఈ బౌల్లోనికి వేసుకున్న తర్వాత ఇందులోనికి నేను గ్రైండ్ చేసుకున్న 1 కప్పు ఎండు కొబ్బరిని వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ కొబ్బరిని తురిమి కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. కజ్జికాయలు చేస్తున్నప్పుడు ఈ పొడి కనుక మిగిలింది అనుకోండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న ముద్దల్లా చేసుకోవాలి. చిన్న పిండి ముద్దలు చేసుకొని ప్లేట్లోనికి తీసేసుకోవాలి. అన్నీ కూడా ఈక్వల్ సైజులో చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని లైట్గా పొడి పిండి వేసుకుంటూ చిన్న పూరీల్లా చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను. మీరు కావాలంటే పెద్దగానైనా చిన్నగానైనా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక 2 స్పూన్ల ఈ పప్పుల పొడిని వేసుకోవాలి. వేసుకొని ఒకవైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేత్తోన ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఇలా డిజైన్లా అల్లుకుంటున్నాను. నేను ఎప్పుడు కజ్జికాయలు చేసినా ఇలాగే చేస్తాను. మీ దగ్గర కజ్జికాయలు చేసే చెక్క ఉంటే దాంతోనైనా చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇదే విధంగా చేసి తీసుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్నీ కూడా ఈ విధంగా చేసి ఒక ప్లేట్లోనికి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఆయిల్లో సరిపడినన్ని కజ్జికాయలని వేసుకోవాలి. సరిపడినన్ని వేసుకొని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచారంటే పైన మాత్రమే కుక్ అవుతాయి, లోపల స్టఫ్ పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా నిదానంగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోనికి వచ్చి వేగిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. మిగతా అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా ఉండే కమ్మనైన కజ్జికాయలు రెడీ. చాలా బాగున్నాయి. క్రిస్పీగా లోపల స్టఫ్ చాలా టేస్టీగా చాలా బాగా కుదిరాయి. ఈసారి ఏ పండగకైనా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.